రాష్ట్ర రాజకీయం కడప చుట్టూ చక్కర్లు కొడుతోంది. కడప ఎంపీ బరిలో షర్మిల ఉన్నారనే వార్త రాజకీయ నేతలను ఉత్కంఠకు గురిచేస్తోంది. కడప ఎంపీ బరిలో షర్మిల ఉంటే రాజకీయం ఎలా ఉంటుంది? కడప జిల్లాలో వైసీపీకి దెబ్బ పడుతుందా? కడప ఎఫెక్ట్ రాష్ట్రమంతా ఎంతో కొంత ఉంటుందా? రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా కడపలో షర్మిల రంగంలోకి దిగితే సినిమా సూపర్ హిట్ కొడుతుందా అనడంలో సందేహం లేదు. దీనికి ముఖ్య కారణం షర్మిలకు విపక్షాల మద్దతు కూడా సమృద్ధిగా లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. కడపలో అవినాష్ రెడ్డి మళ్లీ గెలిస్తే ఆయనపై వివేకా కేసు ఆరోపణలు ప్రజలు నమ్మినట్లే అవుతుందేమో. వివేకా హత్య కేసు ఆరోపణల నుంచి తప్పించుకోవాలంటే అవినాష్కి గెలిపే మార్గమా? ఇలాంటి సమయంలో షర్మిల ఏం చేయబోతున్నారు? ఇక ఇదే అంశంపై చర్చ. ఈరోజు మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ గారు. వెల్కమ్ టు ద డిబేట్ సతీష్ గారు. అలాగే వైసీపీ నుంచి అనిల్ కుమార్ శర్మ, ఆయన వైసీపీ విజయవాడ జనరల్ సెక్రటరీ. అలాగే టీడీపీ నుంచి నాయకులు అంచా రామకృష్ణ గారు, అలాగే ఒక అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు ఉప్పాల లక్ష్మణ్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ జెంటిల్మెన్ అండ్ వెల్కమ్ టు ద డిబేట్ ఆల్ ఆఫ్ యూ. రైట్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ ఆఫ్ ది డిబేట్ ఈజ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ కాంగ్రెస్. ఐ మీన్ షర్మిల గారు కడపలో పోటీ చేయబోతున్నారు అనేది గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా వినపడుతుంది. దానికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అఫ్కోర్స్ విజయవాడలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత అలాగే కడపకు సంబంధించినటువంటి విషయం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చాలా కేటగిరీలుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, నేనే కాదు అంటే షర్మిల గారు మాట్లాడుతూ నేనే కాదు ఎవరైనా కానీ పార్టీ అధిష్టానం కనుక ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా కానీ పోటీ చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి శశభిషలు ఉండవు. సో ఈవెన్ కడప నుంచి నన్ను పోటీ చేయమంటే కడప నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి షర్మిల గారు చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ కాంగ్రెస్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత అంత ఊపు అంటే కాస్త రివైవ్ అవుతున్న పరిస్థితి షర్మిల గారు ఏపీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత. సతీష్ గారు మీరు ఏమంటారు? ఈ కడప ఎఫెక్ట్ రాష్ట్రం అంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఒక కడపలో ఇవాళ ఎంపీగా పోటీ చేస్తున్నారనే విషయం కాదు, దాంతోపాటు అసలుకి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో రావటమే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీలోకి ఆమె వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటాం మరో చర్చ అయింది. ఇప్పుడు కడప పోటీ చేయడానికి గల కారణం మేడం గారు ఇంట్రెస్ట్ అవనివ్వండి, లేదంటే అక్కడ పులివెందల, రాయచోటి చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మేడం గారు మీరు ఉండాలి అని ఆ ప్రజలు కోరుకుంటాం. ఎందుకంటే వారు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు, రాజశేఖర రెడ్డి వారసురాలు కాబట్టి అక్కడ కోరుకుంటంలో మనకి ఆశ్చర్యం లేదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, వాళ్ళ ఆదేశాల మేరకు మేడం కడపలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనందరికీ మీడియా విధంగా తెలిసినట్టే. అయితే ఎప్పుడైతే ఈమె కాంగ్రెస్ జెండా పట్టుకుందో అదే ఒక సెన్సేషన్ అయింది. అట్ ద సేమ్ టైం పీసీసీ అధ్యక్షులు అయినప్పుడు సెన్సేషన్ అయింది. ఇప్పుడు కడపలో పోటీ చేయడంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా అదొక మంచి చర్చనీయాంశమైంది. ఒక మంచి స్థానంలోకి మరి ఏ జెండా అయితే రాజశేఖర రెడ్డి గారు పట్టుకొని ముందుకెళ్లారో, ఏ జెండా అయితే కప్పుకున్నారో, అసలు సిసలైన రాజశేఖర రెడ్డి గారి వారసులుగా, అసలు సిసలైన కాంగ్రెస్ వాదిగా మరి మేడం కడపలోకి వెళ్ళటం నిజంగా హర్షణీయం. ఈరోజు మీరు అన్నట్టు రాష్ట్రం విడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలు దాన్ని ఇచ్చేశారంతా ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే మేము ఇదవుతున్నామో మళ్ళీ అక్కడ నుంచి వెనకరాటాకి ఏ ఓటు బ్యాంక్ మా దగ్గర నుంచి అయితే మరి ఏ తప్పిదాల వల్ల వెళ్ళిందో మళ్ళీ అదే ఓటు బ్యాంకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని తెలియపరచడా కూడా షర్మిల గారు రావటం. మీ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? మా ఓటు బ్యాంక్ యాక్చువల్గా 170 నియోజకవర్గాల్లో ఉందండి. బట్ రాష్ట్రం మీ ఓటు బ్యాంకును ఎవరు క్యాప్చర్ చేశారనేది అది 100% అది మీరు ఇబ్బంది లేదు. మా ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అది తరలి వెళ్ళింది. నాయకులు నాట్ ఓన్లీ క్యాడర్ నాయకులు మొత్తం అంతా కూడా వెళ్ళారు. సురేష్ గారు. రైట్, వైసీపీ అనిల్ కుమార్ శర్మ గారు స్పందిస్తారు. సార్, కాంగ్రెస్ ప్రతినిధి సతీష్ గారు చెప్తున్నది ఏంటంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోబోతున్నాము. సో దిస్ ఈజ్ ద రైట్ టైం ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ షర్మిల. ఏదైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులు క్యాడరు షర్మిల వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యారో ఇప్పుడు అది మళ్ళీ రివర్స్ కాబోతోంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిగా వైసీపీకి ఎంతో కొంత నష్టం చేకూర్చే విధంగానే కాంగ్రెస్ ఉండబోతోంది అనేది అధికార ప్రతినిధి చెప్పిన మాటల్లో వినపడుతుంది. వాట్ యు సే? యాక్చువల్గా విషయం ఏంటంటే
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే పేద ప్రజల్ని ఆదుకునే కుటుంబం. రాష్ట్రంలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారో ఆ పేద ప్రజల్ని మళ్ళీ వాళ్ళ మొహాల్లో చిరునవ్వు, వాళ్ళ జీవితాల్లో సంతోషం తీసుకురావడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి పాటుపడుతున్నారనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఛాన్స్ ఆయన డబ్బును ఆశించే మనిషో లేకపోతే అధికారాన్ని ఆశించే మనిషో అయితే ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఏ ఒక్క దగ్గర కూడా ఆయన డబ్బును ఆశించే విధంగా పని చేయలేదు. పేద ప్రజలకి నేను అందించాల్సిన సంక్షేమం అందిందా లేదా, ఏదైతే కార్యక్రమాల ద్వారా వాళ్ళకి అందాల్సిన పథకాలు అందాయా లేదా అని ప్రతి ఒక్క కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా, ప్రతి ఒక్క మనిషిని తన ఆత్మీయుల్లా పలకరిస్తూ ప్రతి ఒక్క ఇంటికి కూడా తలుపు తట్టి సంక్షేమ పథకాలను అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజంగా షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే, నిజంగా షర్మిల గారు ప్రజల యొక్క మంచి కోరుకొని, రాష్ట్ర భవిష్యత్తు కోరుకొని, లేదంటే రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలి అనుకునే మనిషి అయితే అన్నయ్య గారు అధికారంలో ఉన్నారు, మీరు అన్నయ్య గారితో పార్టీలో కంటిన్యూ అవ్వచ్చు. అన్నయ్య గారితో పాటు ఎవరెవరికి ఏమేమి సేవలు అందుతున్నాయి, ఎవరెవరికి ఏమేమి సేవలు అందట్లేదు, వాళ్ళకి అందకపోవడానికి గల టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవచ్చు. మీకు అధికారమే కావాలి అనుకున్నారు కాబట్టే అధికారమే పరమావధిగా ఒక్క నిమిషం శర్మ గారు, అనిల్ కుమార్ శర్మ గారు ఒక్క నిమిషం మీ పాయింట్. 2019 ఎలక్షన్స్ కి బిఫోర్ వరకు షర్మిల గారు ఎవరితో ఉన్నారు, ఎవరితో ఏ పార్టీ తరపున ప్రచారం చేశారు, ఏ పార్టీ తరపున పాదయాత్ర చేశారు అన్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆ రోజు జైల్లో ఉంటే బయటకు వచ్చి పాదయాత్ర చేసింది ఎవరు? మీరు ఇప్పుడు మళ్ళీ షర్మిల అన్నయ్య గారితో పాటు పార్టీలో ఉండాల్సింది ఎవరండి? ఆవిడ స్వయాన చెల్లెలు, ఎటువంటి స్పర్ధలు లేకుండానే బయటకు వచ్చారా? ఆవిడ నోటి నుంచే క్లియర్గా వింటున్నాం ఈ మధ్య కాలంలో వరుసగా. నేను అదే అంటున్నాను సార్. నేనేమంటున్నానంటే స్పర్ధలు అంటే ఆవిడ బయటకు వచ్చారా, ఆవిడ బయటకు పంపబడ్డారా? ఆవిడ కేవలం అధికార దాహంతో మాత్రమే స్పర్ధలు పెట్టుకుంటున్నారు తప్ప ఇక్కడ స్పర్ధలు అనేవి అన్నింట్లో ఉన్నట్టు అన్న చెల్లి మీద అలగడం, చెల్లి అన్న మీద అలగడం, ఏదో ఒకటి రోజు 2 రోజులు గొడవల్లాగా ఇవి కనపట్టలేదు సార్. ఆవిడ కేవలం అన్నయ్య దగ్గర ఉన్న అధికారాన్ని నా దగ్గరికి లాక్కోవాలి అనే అధికార దాహమే కనబడుతుంది తప్ప ప్రజా శ్రేయస్సు గాని లేదా ప్రజా సంక్షేమం గాని రాష్ట్ర ప్రజలకు ఏదన్నా చేయాలనే కోరిక గాని ఆవిడ దగ్గర నేనేమి నోటీస్ చేయలేదు సార్. నిజంగా మీరు ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళే అయితే, కేవలం నిజంగా ప్రజా శ్రేయస్సు కోరుకునే వాళ్ళే అయితే వైఎస్ఆర్ గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టొచ్చు, వైఎస్ఆర్ గారి పేరుతో ఎన్నో సేవలు చేయొచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు అందించవచ్చు పేదవాళ్ళకి. కాంగ్రెస్ లో చేరి మరి నేను సేవ చేస్తాను అంటే కాంగ్రెస్ పార్టీలో చేరింది దేనికోసం? అధికారం కోసమా? అదే ప్రశ్న మీకు కూడా వర్తిస్తుంది కదా సార్? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రాజకీయ పార్టీని పెట్టాల్సిన అవసరం ఉంది, ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టచ్చు. కాబట్టి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండాలా ఉండకూడదు అనేది మీరు నేను కాదు ఎవరు కూడా నిర్దేశించలేము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. కాబట్టి రెండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ లెగసీని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారో స్వయాన కూతురైనటువంటి షర్మిల గారికి కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే సంక్షేమ రాజ్యం అంటున్నారో ఆ సంక్షేమ రాజ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తుంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను ఆయన కంటిన్యూ చేస్తూ ఇంకాస్త సమర్థవంతంగా తీసుకెళ్లారు. షర్మిల గారు కూడా చేయకూడదని మీరు ఎలా చెప్తారు? అలాగే ఆవిడ కూడా అదే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా ఒక పక్కన. ఇంకా మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, ఆయన అడ్మినిస్ట్రేషన్ను, ఆయన ప్రజలకు చేయాలనుకున్న వాటిని పూర్తి స్థాయిలో చేయటం లేదని చెప్పేసి డైరెక్ట్గా ఆవిడ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, విమర్శలు చేయాలి అంటే ఒక రాజకీయ పార్టీ అండ చూసుకుని విమర్శలు చేయాల్సిన అవసరం లేదు సార్. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సామాన్య ప్రజలకు కూడా ఇది బాగలేదు, ఇది బాగుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ గా ఉంది అని విమర్శ చేసే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సార్. ఏదైతే ఒక రాజకీయ పార్టీని అండగా పెట్టుకొని విమర్శకు దిగారు అని అంటే అది అధికార దాహంతోనే తప్ప ప్రజా శ్రేయస్సు కాదు అని మా అభిప్రాయం సార్. రైట్. మొత్తానికి అయితే ఆవిడ రాజకీయాల్లో ఉండకపోతే బాగుండేది అనేది మీ కోరికలాగా మీ మనసులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. రైట్. ఎనీవే రామకృష్ణ గారు, ఎందుకంటే ప్రజలకు సేవ చేసే ప్లాట్ఫామ్ అక్కర్లేదు సార్. రైట్. అనిల్ కుమార్ గారు మళ్ళీ వస్తాం. ప్లాట్ఫామ్ అక్కర్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చారు అని అంటే ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నారు సార్. కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు, బీజేపీలోకి వెళ్ళలేదు, టీడీపీతో పొత్తు పెట్టుకోలేదు, జనసేనలో కలవలేదు.
నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను న్యాయం చేయాలంటే నేను అధికారంలో ఉండాలి, నాకు అధికారం ఉంటేనే సంక్షేమ పథకాలను నేను ధీటుగా ప్రజలకు అందించగలను అని కాంగ్రెస్ తో పోరాడి కేంద్రం ఏదైతే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తో పోరాడి ఇప్పుడు కూడా 2019 వరకు కూడా ఆయన అలుపెరగని పోరాటం చేసి అధికారాన్ని దానికన్నా ముందు మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తే. కాబట్టి ఆ ఫ్యామిలీ కాంగ్రెస్ నుంచే పునాదులన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో ఉండటం అనేది ఒక పెద్ద కొత్తగా ఏమీ కనిపించే పరిస్థితి అయితే లేదు. రైట్, మీ దగ్గర మళ్ళీ వస్తాను సార్. అంచా రామకృష్ణ గారు, ఒకవేళ కడపలో కనుక షర్మిల పోటీ చేస్తే పోటీ ఎవరి మధ్య? పోటీ కడప పార్లమెంట్ చుట్టూ వైఎస్ఆర్ కుటుంబం యొక్క రాజకీయం నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్న పాయింట్కి వస్తే ఒక్క ముక్కలో చెప్పాలంటే వివేకాన్ని హత్య చేసిన అంతకుడికి ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం లాగా నేను భావిస్తాను దాన్ని. అది ఇంకా ప్రూవెన్ కాదులేండి రామకృష్ణ గారు. ఆయన ఏటి నిందితుడిగా పెట్టారు. సో అంటిల్ అన్లెస్ ఇట్స్ ప్రూవ్డ్, ఐ మీన్ యు కాంట్. సామాన్య ప్రజల అభిప్రాయం సార్ అది. రైట్. అంటే అది ప్రూవా అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రజాస్వామ్యంలో ప్రజల్లో అసలు ఏమి జరుగుతుంది అనేది ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ప్రజాస్వామ్యబద్ధంగా గనక కడప పార్లమెంట్ లో ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ 2024 మన నెక్స్ట్ మంత్ లో చూస్తాం. దాంట్లో ఇదేం లేదు. ఇకపోతే రాజకీయ పరంగా మీ స్టాండ్ ఎటువైపు? అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా షర్మిలకి మద్దతుగానే మాట్లాడిన సందర్భం. షర్మిల గారా సునీత గారా అనేది మాకు అది కాదు. అక్కడ 2018 మార్చిలో జరిగిన హత్య కేసుని తెలుగుదేశం పార్టీ మీద బనాయించారు. దాంట్లో ఆ రోజు వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్రదారులే. తెలుగుదేశం మీద నెపం వేయటంలో అందరూ పాత్రదారులే. కానీ కాలక్రమేణా జరిగిన మార్పుల్లో కానీ కొన్ని నిజాలు బయటకు వచ్చిన తర్వాత కానీ చాలా పరిణామాలు జరిగిన తర్వాత ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. సొంత చెల్లెలు, చిన్నాన్న కూతురు ఇద్దరు ఒకవైపు ఒకరు అంతకుడని ఒకడేమో మోసగాడని వాళ్ళిద్దరే బయటకు వచ్చి వాళ్లే చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ మనం నిర్ణయం అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం వైపు అక్కడ అవతల వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరున్నారు ఏందనేది అది జనానికి అందరికీ అక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కనుక ఎన్నిక నిర్ణయిస్తుంది. స్ట్రైట్ గా చెప్పండి, షర్మిల గారు జగన్ ని ఎలా అయితే విమర్శిస్తున్నారో అదే విధంగా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్య చేసినటువంటి పరిపాలన మీద కూడా అంతే తీవ్ర స్థాయిలో ఆవిడ విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు అయితే కనుక షర్మిలని టీడీపీ నుంచి ఎవరు టార్గెట్ చేసినా ఇది కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో కడపలో గనక ఆవిడ పోటీ చేస్తే మీరు పోటీకి నిలబెడతారా, లేదంటే లోపాయికారిగా ఆవిడికి మద్దతు ఇస్తారా? అది పార్టీ అధిష్టాన నిర్ణయం. కొంత దాని మీద తర్జన భర్జన జరుగుతున్నాయి. కొంత ఆలోచన. షర్మిల పోటీ చేస్తే ఒక రకంగా ఉండొచ్చు, సునీత గారు పోటీ చేస్తే ఒక రకంగా నిర్ణయం ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్. ఉప్పల లక్ష్మణ్ గారు చెప్పండి సార్. అదే 3 పార్టీల యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. షర్మిల గనక కడపలో పోటీ చేస్తే ఎలా ఉండబోతోంది రాజకీయం అనేది మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? షర్మిల గారు పోటీ చేసే అవకాశాలు అయితే లేవు నాకున్న సమాచారం మేరకు. ఒకవేళ మిత్రులు అన్నట్టు పోటీ చేస్తే ఏంటి అని అంత ప్రభావం అయితే ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఇవాళ ఓటర్లు గెలిచే పార్టీని ఓడిపోయే పార్టీని అంచనా వేసుకొని ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలి, ఇంకో ప్రభుత్వం రావాలి అని ఓటేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు
ప్రతిపక్షంలో ఉండే అవకాశం లేదు, అధికార పక్షంలోకి వచ్చే అవకాశం రెండూ లేవు. రెండు లేనప్పుడు సరే మనము చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. ఆమె రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి ఎలా పనిచేసిందో షర్మిల కూడా ఆ ఇమేజ్ పనిచేస్తుందని ఇవాళ మనం చర్చించుకున్నాం అనుకుంటాం. ఎక్కడ పనిచేస్తుంది అది? కడప జిల్లాలో. ఆమె ఆ జిల్లా కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఆ జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా కాబట్టి. ఇప్పుడు ఆమె ట్రయాంగిల్ ఫైట్ లో మీరు ఇందాక ఎవరో మిత్రులు అన్నట్టు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకుండా షర్మిల పోటీ చేస్తే షర్మిలకి ఏమైనా వదిలేస్తాయా, అప్పుడు షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డి మధ్య నడుస్తుందా పార్లమెంటు అనేది మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అయినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అంటే బీజేపీతో చేతులు కలిపారు జనసేన, తెలుగుదేశం. కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ను వ్యతిరేకించేటువంటి బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న షర్మిలను ఎలా సపోర్ట్ చేస్తారు? తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ చేసే అవకాశమే లేదు. అంటే అభ్యర్థిని పెట్టి తీరుతారు. అది ఎవరు ఏ పార్టీ అయినా ఎవరా అభ్యర్థి అయినా తర్వాత సంగతి. కానీ ఎన్డీఏ తరపున ఖచ్చితంగా అభ్యర్థి ఉండి తీరుతాడు. సో లక్ష్మణ్ గారు, ఇక్కడ నెరేటివ్ గనక అంటే రాష్ట్రంలో అయితే జగన్ లేదంటే బాబు సీఎం ఎవరు అవ్వాలనే దాని మీద ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంది. అలా కాకుండా పార్లమెంట్ ఎన్నికలు కూడా కలిపి జరుగుతున్నాయి కాబట్టి సెంటర్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. కాబట్టి ఇండియా కూటమి నుంచి షర్మిల, కానీ ఎన్డీఏ కూటమి నుంచి అనేసరికి ఇక్కడ వైసీపీని ఎన్డీఏ కూటమి భాగస్వామి కాదు, అలాగని చెప్పేసి ఎన్డీఏని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ఎక్కడ కనపడటం లేదు. అనధికార ఎన్డీఏ భాగస్వామి కూడా అంటుంటారు మీలాంటి అనలిస్టులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ నెరేటివ్ మీద కడపలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది? ఎయిదర్ పొలిటికల్ నెరేటివా లేదంటే కనుక మీ ఇప్పుడు చర్చ నడుస్తున్నట్లు పర్సనల్ నెరేటివ్ అంటే కుటుంబపరమైనటువంటి అంశాల, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి హత్య కేసు? కరెక్టే మీరు అన్నట్టు. ఒకవేళ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఝలక్ ఇవ్వాలనుకుంటే, ఆమెకు జరిగిన అన్యాయం కానీ వివేకానంద రెడ్డి హత్య విషయంలో కానీ ఒకవేళ ఝలక్ ఇవ్వాలి అన్నగారికి అని అనుకుంటే ఆమె పులివెందుల అసెంబ్లీకి అన్నగారి మీద పోటీ చేయాలి. అప్పుడు మిత్రపక్షాలు ఆలోచించవచ్చు. అంటే అదేది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ పక్షాలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు ఆలోచించవచ్చు. ఎందుకు? టార్గెట్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కదా. కాబట్టి అప్పుడు అభ్యర్థి అవసరం లేదు, మీ ఇద్దరి మధ్య మీరిద్దరు చూసుకోండి అన్నా చెల్లెలని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకు? అది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశం, దేశ రాజకీయాలకు సంబంధించింది కాదు. అదే పార్లమెంట్ అయితే దేశ రాజకీయాలకు సంబంధించి. ఇప్పుడు ఆమె పోటీ చేస్తుంది మరి పులివెందులలో? చెయ్యదు. అంత సాహసం చెయ్యదు, అంత వ్యతిరేకత బయట. అప్పుడు అంశాల వారీగా విమర్శలు చేయటం వేరు. కాంగ్రెస్ పార్టీలో చేరింది, రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, తర్వాత పోలవరం ప్రాజెక్టు రాలేదు, రాజధాని లేదు, ఇవన్నీ ఏ రోజు మాట్లాడుకునేటువంటి విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. అంతకు మాత్రాన అన్నగారి మీదనే పోటీ చేసేటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తున్నదా? అలా ఉంటే ఆమె ఈ పాటికి ఎప్పుడో తొడగొట్టి నేను పోటీ చేస్తానని చెప్పేది. ఇప్పటి వరకు చెప్పలేదు. ఇవాళ కూడా అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అంటున్నది. కానీ కడప జిల్లా నుంచి పోటీ చేస్తా, పార్లమెంటుకు చేస్తా, పులివెందుల అసెంబ్లీకి చేస్తా అని ఏమి చెప్పలేదు. ఆమె నోటి నుంచి రాలేదు. సరే, ఒకవేళ మన మిత్రులు ఒప్పుకోకపోవచ్చు, చేస్తుంది అని అనొచ్చు. కాంగ్రెస్ మిత్రుడు చేస్తుంది అనుకున్నాం. చేయటం వలన ప్రయోజనం ఏమిటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు బ్యాంక్ అనేది జీరో అయిపోయింది. ఓటు బ్యాంక్ అనేది లేదు. లేని దాన్ని ఏ విధంగా ఈమె ఉన్న ఫలంగా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి, పోనీ 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో చేరి కడప కాబట్టి ఇంత చర్చ. అదే వేరే చోట నుంచి పోటీ చేస్తే మీరు అన్నట్లుగా అందరూ అనుకున్నట్టుగా రాజకీయపరమైనటువంటి అంశాలు వస్తాయి. కానీ ఇక్కడ రాజకీయపరమైన అంశాలతో పాటు
ఒకటి కుటుంబంలో వచ్చినటువంటి కలతలు షర్మిల విషయంకి వస్తే, రెండు అదే కుటుంబంలో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, దానికి ఆరోపణలలో లో భాగంగా అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి A8 నిందితుడిగా పేర్కొనబడటం. ప్రజలు గనక ఆ యాంగిల్ గనక తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఆ యాంగిల్ తీసుకోరండి. ఇవాళ రాజకీయాల్లో హత్యలు, అక్రమంగా సంపాదించడాలు, ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, సిబిఐ కేసులు సర్వసాధారణం అయిపోయాయి. మరి వివేకానంద రెడ్డి గారిని హత్యకు సంబంధించి ఏమైనా కోర్టులో విచారణ జరిగి పలానోళ్ళు దోషులుగా అని నిర్ణయిస్తే తప్ప అప్పటి వరకు వాళ్ళ ఆరోపణ మీద ఉన్న వాళ్ళే. కాబట్టి ప్రజలు అవన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అక్కడ తీసుకునే అవకాశాలు అంటే కడప జిల్లా వరకు చెప్తున్నా, రాష్ట్రంలో అసలు తీసుకోరు. తీసుకుంటే అక్కడే సీరియస్ గా తీసుకోవాలి. సపోజ్ ఎందుకంటే ఇప్పుడు అదే కేసులో అప్రూవల్ గా మారినటువంటి వాళ్ళు కూడా స్పెసిఫిక్ గా మీడియా ముందు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే సిబిఐ ముందు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. దానిలో భాగంగానే అవినాష్ రెడ్డిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజానీకంలో, అందులోనూ ఇది ఒక హై ప్రొఫైల్ మర్డర్, అది కూడా వైఎస్ ఫ్యామిలీలో, కాబట్టి దాని ప్రభావం ఉండదంటారా? దాని ప్రభావం ఉంటుంది, ఉండదని నేను అంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టేంత ప్రభావం అక్కడ కనపడడం లేదు. ఓకే, ప్రభావం లేదని లేదు. అరే తప్పు చేశారు అని అంటారు. కానీ రేపు ఓట్లు వేసే పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఈయనకు వేయొద్దు అంటే, ఎవరు హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదు కడప జిల్లాలో? తెలుగుదేశంలో ఉన్న నాయకులు ప్రోత్సహించలేదా? అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే నాయకులు ప్రోత్సహించలేదా? ది గ్రేట్ రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించలేదా? అన్ని చేశారు. అందరూ అన్ని పార్టీలలో అన్ని చేస్తారు. అక్కడ ఫ్యాక్షనిజం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫ్యాక్షనిజం తగ్గిపోయింది. పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు, మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ జగన్ గారిని కూడా ప్రోత్సహించడం కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళందరూ ఇలా చేశారు, అది తప్పే. ఎవరు చేసినా ప్రజాక్షేత్రంలో హత్య రాజకీయాలు తప్పే. ఈ యాంగిల్లో వాళ్ళందరూ ప్రోత్సహించలేదంటే దీన్ని ప్రోత్సహిస్తారనా? అయితే ఒకటి సార్, ఇందాక కూడా టీడీపీ లేదంటే మన జనసేన వీళ్ళు మాకు సపోర్ట్ ఇస్తారా లేదని అక్కడ మేడం గారు మన పులివెందులు కానీ లేదంటే కడప కానీ వీళ్ళు సపోర్ట్ ఇస్తారని దిగలేదు. ఆమె దిగాల్సిన యాక్చువల్గా మా కాంగ్రెస్కున్న సాంప్రదాయం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎలా పడితే అది ఇప్పుడు మేము పోటీ చేసేస్తున్నామని చెప్పడానికి లేదు. అధికారికంగా 25వ తారీఖు మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 1216 అప్లికేషన్లు వచ్చినాయి. స్క్రూటినీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నాయి, హైదరాబాద్ విజయవాడలో జరుగుతూ ఉన్నాయి. దాని ప్రకారం ఎవరెవరు పేరు రావాలో వాళ్ళ పేర్లు ఇది అన్నీ వస్తూ ఉంటాయి. అయితే ప్రజాక్షేత్రంలో కొద్దిగా ఈ పలానా నియోజకవర్గం పలా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాటి వరకు వస్తుంది. ఇప్పుడు రేపు అక్కడ మనకి టీడీపీ వాళ్ళు మేము పులివెందుల్లో ఉంటే పోటీ చేస్తారని మేమేం వెళ్ళట్లేదు, లేదంటే కడప ఇంకోళ్ళు పోటీ చేస్తారని వెళ్ళట్లేదు. ప్రజాక్షేత్రంలో అక్కడ అన్యాయం జరిగింది, ప్రజలు నమ్ముతున్నారు. ఏదైనా కానీ రేపు ఓట్లు వేసేది తుది నిర్ణయం ప్రజలదే. వాళ్ళు ఏం చేసినా మేము దానికి సిద్ధమే. కానీ పోటీకి అయితే పోటీకి వచ్చాం. రెండోది, కడపలో దిగినా పులివెందుల్లో దిగినా జగన్మోహన్ రెడ్డి మీద అయితే షర్మిల గారు దిగారు. అది క్లియర్ కట్. ఆమె మైకుల్లో మామూలుగా అంశాల విధంగా మాట్లాడినా ఎదురొచ్చినట్టే, ఇప్పుడు ఇందులో దిగినా ఎదురొచ్చినట్టే. అది నేను చెప్పబోయేదండి. అనిల్ కుమార్ శర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే మరో రాజశేఖర్ రెడ్డి పుడితే తప్ప ఓడించడం సాధ్యం కాని పని సార్. కేవలం మీరు చెప్పేది ఏంటంటే ప్రూఫ్లు లేని, ఇందాక టీడీపీ వారు మాట్లాడుతున్నారు ఏమని అంటే మర్డర్ చేశారు నిందితుడు అంటున్నారు. నిందితుడు అని ఎక్కడ ఇంకా ఏ కోర్టు కన్ఫర్మ్ చేయలేదు సార్. ఆయన కేవలం అందులో అనుమానాస్పదలు మాత్రమే అని అన్నారు ఆ కేసులో, అంతేగాని నిందితుడు అని ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ నిజంగా నిందితుడు అని కన్ఫర్మ్ అయితే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అగైనెస్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు మంత్రులందరికీ కానీ, లేదంటే ఉండే యాక్టివ్ గా ఉండే మెంబర్స్ ఎవరైతే సిటీస్ లో కానీ లేదంటే విలేజెస్ లో కానీ ఎవరైతే ఉంటున్నారో, మనం పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది పిచ్చి పనులు చేయడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి.
దయచేసి ఏ ఒక్క పథకమైనా అందని వాళ్ళు ఉంటే అది ఏ పార్టీ లేదంటే ఏ కులం ఏ మతం అని చూడకండి, వాటిని నాయకుల దృష్టికి తీసుకురండి, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలి అని ఆయన ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఆయన చేసిన సేవ ముందు అవి ఏవి పనికిరావు సార్. అది నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను. అనవసరమైన హోప్స్ అన్ని పెట్టుకోవద్దు. షర్మిల గారు దయచేసి మీరు రాజశేఖర రెడ్డి గారి పరువు తీయొద్దు. ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా సరే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటారు తప్పితే షర్మిల గారు అని ఎవరు అనరు సార్. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు గారు చేసిన పనులు అండ్ చంద్రబాబు గారు వెన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడారు. అలాగే రేపొద్దున ఇది ఒక డిబేట్ అవుతుంది తప్ప రాజశేఖర రెడ్డి గారి వాల్యూ మీద అది మచ్చ అవుతుంది తప్ప మాకు ఇది ఏది పెద్దగా అనిపించట్లేదు సార్. ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వారు చేసేది. దయచేసి ఈ విషయంలో షర్మిల గారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను సార్, నా అభిప్రాయం. సతీష్ గారు అనిల్ గారు చెప్పిన అభిప్రాయం, ఆయన అభిప్రాయం తప్పలేదు. అయితే ఇందాక ఆయన అన్నట్టు మన టీడీపీ సోదరులో ఇలాగా అవినాష్ గారి నిందితులని హత్య రాజకీయాలని లీగల్గా దానికి ఒక టైం పడుతుంది. సిబిఐ విచారణకు వెళ్ళింది, అన్నీ తెలియద్ది. లీగల్గా ఇవాళ కాతే రేపు కాతే వెళ్ళిండు, జనవరి కాతే ఫిబ్రవరితో మార్చి అది ఎవరనేది బయటకు వస్తాయి. సొంత సునీతారెడ్డి గారు సొంత చెల్లి చంద్రబాబు గారు కూడా మొన్నటి వరకు ఒక నిందితుడు అని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చారు సార్. మరి ఆయన నిందితులను ఒప్పుకుంటారా సార్? అవగాహన లేని మాటలు వద్దు సార్. జైలుకు పోయిన ప్రతి ఒక్కడు నిందితుడు కాదు, బయట ఉన్నవాడు ప్రతి ఒక్కడు క్లియర్ కట్ గా ఉన్నట్టు కాదు సార్. కేసు ప్రూవ్ అయితే మాత్రమే నిందితుడు అని పరిగణిస్తారు సార్. మొన్నటి వరకు చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండొచ్చారు సార్. ఆయన నిందితుడు అంటే మీరు ఒప్పుకుంటారా సార్? చేశారు ఏమేం చేయలేదు అనేది ఈడీ నిర్ణయించి లేదంటే కోర్టు నిర్ణయించి వాళ్ళకి శిక్ష వేస్తుంది సార్. అంతేగాని మీరు ఎలా జస్టిఫై చేస్తారు సార్? ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ దిగాల్సిన అవసరం లేదు సార్. దిగవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు మాత్రమే ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వివేక హత్య గుర్తొచ్చిందా సార్ షర్మిల గారికి? వివేకానంద రెడ్డి గారి హత్య ఈ రోజు మాత్రమే గుర్తొచ్చిందా సార్? కాంగ్రెస్ పార్టీలో ఏపీ పగ్గాలు తీసుకున్న తర్వాత మాత్రమే వివేక హత్య కేసు గుర్తొచ్చిందా సార్? మరి ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ హత్య కేసు గురించి షర్మిల గారు ఎందుకు మాట్లాడలేదు సార్? అప్పుడు మరి వివేక కుటుంబం మీద ప్రేమ లేదా సార్? లేదంటే కనుక ఈవిడ మాట్లాడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా బ్రైబ్ అడిగిందా? అది ఆయన ఇవ్వనన్నారా? ఏం జరిగింది సార్? మాట్లాడదలుచుకుంటే 100 మాట్లాడొచ్చు సార్. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు సార్. దయచేసి షర్మిలమ్మ గారు మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏం మాట్లాడినా మీరు ఏం చేసినా అది రాజశేఖర రెడ్డి గారి మీద షర్మిల గారు తెలంగాణ ఎలక్షన్స్ టైం వరకు ఒక్క నిమిషం షర్మిల గారు తెలంగాణ ఎలక్షన్స్ జరిగే సమయం వరకు కూడా ఆవిడ తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పేరుతో రాజకీయాలు చేసింది. అనేక సందర్భాల్లో మీడియా అడిగినా కూడా ఏపీకి సంబంధించి ఆవిడ ఎప్పుడు కూడా స్పందించలేదు. అంతే తప్ప అదేదో కావాలని చెప్పేసి ఆవిడ నేను తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాటి మీద నేనైతే మాట్లాడను అన్నారు. అంతే తప్ప ఆవిడకి అభిప్రాయం లేదని కాదు. ఆవిడ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన పరిస్థితులు మరి ఏపీలో ఉన్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడక పక్కనున్న తెలంగాణ గురించి మాట్లాడతారండి? నేను కాదనట్లేదు సార్, మీరు నా చిన్న అభిప్రాయం మీరు వినండి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఆవిడ అన్నారు సార్. ఓకే, నేను ఒప్పుకుంటాను సార్. ఆవిడ రాజకీయ పార్టీ పెట్టక ముందే వివేక గారి హత్య జరిగింది కదా సార్. మరి అదే రోజు సునీత గారి పక్కన కూర్చొని అప్పటికి ఇంకా ఎంక్వైరీ ఒక షేప్ అప్ అవ్వలేదు కదండి. అప్పటికి ఇంకా ఎంక్వైరీ ఒక షేప్ కు రాలేదు. ఏ కేసు అయినా అందులో హై ప్రొఫైల్ కేసు అది చాలా టైం పడుతుంది సార్. ఎందుకంటే మీరు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, అవినాష్ రెడ్డి గారిని ఒక నిందితుడిగా ఏ కోర్టు డిక్లేర్ చేయలేదు. ఈలోపే జగన్ రాజకీయాలు ఎలా ఉన్నాయి, రక్త రాజకీయాలు లేక రక్త చరిత్రలు అని మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? ఆరోపణలు అనేవి నిజ నిరూపితంగా ఉంటే గనక ఓకే సార్, వి యాక్సెప్ట్. అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్షించకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినంత మాత్రాన 1కి 10 సార్లు గట్టిగా అరిచినంత మాత్రాన 1కి 10 పోస్టర్లు వేసినంత మాత్రాన 1కి 10 సోషల్ మీడియాలో మీరు వైరల్ చేసినంత మాత్రాన అసలు 2018లో తప్పెప్పుడు
అనవసరమైన అది గుండెపోటు అని చెప్పింది ఎవరు? నిజాలు తెలుసుకోవాలి. చంద్రబాబు కేవలం హత్య ఆవిడ చేయించాడని స్వార్థం చెప్పింది కోసం ఎవరు? మాత్రమే దీన్ని ఒక ఇష్యూ లాగా క్రియేట్ చేసి ప్రజల్లోకి ఈ ఎవరండి ఇష్యూని పోస్టర్లు వేసింది? ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు నారాసుర తప్ప రక్త చరిత్రను లేక రాసింది దాని ఎవరు? మీద ప్రేమతో చేశారా సార్ షర్మిల గారు ఈ విషయం? మీరు గంటలో మీరు దానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి అది తెలుగుదేశం వాళ్ళ మీద వేసి నారాసుర రక్త చరిత్ర అని పెద్ద ఒక పోస్టర్ వేసి ఇవాళ మీరు పోస్టర్లు వేశారు. జనంలోకి వెళ్ళిపోయిందండి అది. ఎవరు హత్య చేసింది అనేది జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు పోస్టర్లు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు వేస్తారు పోస్టర్లు? అవసరం ఎవరికి ఉంది? ఇవాళ ఒక చనిపోయిన సొంత చెల్లెలకి చెప్తుందండి, 5 సంవత్సరాలు అయింది ఇంతవరకు అధికారంలో ఉండి ఇంతవరకు కేసును ఒక కంక్లూజన్ తీసుకురాలేదని ఒక అన్నని చెల్లెలు అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి ముందు. మీరు ఎవరో మాకు కాదు సమాధానం చెప్పాల్సింది, చెల్లెలకు చెప్పండి. హత్య మా నాన్నను హత్య చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల క్రితం కరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసింది ఎవరు? ఇవాళ అధికారంలో ఉంది ఎవరు? సిబిఐ వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐని ఆపింది ఎవరు? ఇవాళ చెల్లెలు అడుగుతుంది ఎవరిని? అన్నని అడుగుతుందా? మమ్మల్ని అడుగుతుందా? ఎవరిని అడుగుతుంది? మీరు సమాధానం చెప్పకుండా మేము పోస్టర్లు వేశారు, మీరు ఆ చరిత్ర రాశారు, ఈ చరిత్ర రాసింది అలవాటు ఉంది మీకు. ఒక ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉంది. ఇవాళ చెల్లెలు అడుగుతుంది కూడా మీ పేపర్ నే అడుగుతుంది. పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని కింద వివేకానంద రెడ్డి గారు ఆ హత్య మీద సొంత కూతురు మీద హత్యారోపణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పండి ముందు. మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది. నిందితుడిగా సిబిఐ పేర్కొన్నటువంటి అవినాష్ రెడ్డి గారి మీద అవి ప్రస్తుతానికైతే గనక అవన్నీ కూడా అపవాదులు మాత్రమే, ఇంకా ప్రూవ్ కాలేదు. అలాంటప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైనటువంటి కేసులు ఈ మధ్య కాలంలోనే ఒక 50 రోజుల పైన జైల్లో ఉండొచ్చారు కదా. ప్రజలు కూడా ఆయన కూడా అదే దృష్టితో చూడాలి కదా అంటున్నారు. అది దానికి సమాధానం చెప్పండి. 5 రోజుల పాటు సిబిఐని ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి కేసు సహకరించి వాళ్ళు తీసుకెళ్లి అసలుకి చరిత్రలో ఎక్కడన్నా ఉందా? సిబిఐ మీద కేసు పెట్టి సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ మీద కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ విచారణ చేయడానికి కూడా కుదరని పరిస్థితులు ఈ రాష్ట్రంలో తప్పితే ఎక్కడన్నా చూసారా మీరు? రామకృష్ణ గారు, సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ? కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అంత బలమైనటువంటి సంస్థ చర్యలు తీసుకోలేకపోవటాన్ని ఎవరి అసమర్థతగా భావించాలి? అది ఏం జరుగుతుంది ప్రతి వారం ఢిల్లీ అంటే మీరు బీజేపీని అడగాలి. మీరు బీజేపీ, మరి అదే బీజేపీతో ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకొని ఇండైరెక్ట్ గా బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేసిందంటే ఏంటి ఉపయోగం? ఇప్పుడు వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేశారు? ఎదుటి వాళ్ళని వ్యవస్థలు మేనేజ్ చేసిన పార్టీతోనే కదా ఇప్పుడు మీరు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. సార్, వ్యవస్థల మేనేజ్ చేయడంలో దిట్ట చంద్రబాబు గారు అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మీ ముందు ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఈ జనాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ దిగబడిపోయింది. ఎవరు దాని మీ దెబ్బకే పరిస్థితి అది. ఇంతవరకు అది హీరింగ్ వచ్చిందా సార్? ఎన్ని కేసుల్లో చంద్రబాబు గారికి బెయిల్ ఉందో, వ్యవస్థలను ఎంత చక్కగా మేనేజ్ చేయొచ్చో చంద్రబాబు గారి కన్నా కూడా ఆ స్కూల్ కి ప్రిన్సిపల్ గా ఎవరు సరిపోరు. ఒకవేళ అలాంటి స్కూల్ ఏదైనా పెడితే రాష్ట్రంలో ఆ స్కూల్ జగన్మోహన్ రెడ్డి అందరూ మేము ఇంకా అది కోర్టులో ద్వారానో ఏదో వాళ్ళ ద్వారా జరుగుతుంది. మీరు ఇంకా బెదిరించి ఆపగలిగిన సమర్థులు మీరు. ఏది లారీలు అడ్డం పెట్టి ఇంకా ఏదైనా అడ్డం పెట్టి ఆపగలిగిన సమర్థులండి మీరు. సార్ బెదిరిస్తే బెదరడానికి ఇవేమి ఫ్యాక్షన్ సినిమాలు కావు సార్. అర్థమైందా సార్? ఇంద్రసేన రెడ్డో లేకపోతే సమరసింహారెడ్డో సినిమాలు కావు సార్. బెదిరిస్తే ప్రజలు భయపడడానికి. ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం ప్రతిదీ తెలుసుకునే స్టేజ్ లో ఉన్నారు సార్. సోషల్ మీడియాల ద్వారా కానివ్వండి, లేదంటే ఇంకొకటి వార్తాపత్రికల ద్వారా, మీడియాల ద్వారా ప్రజలు ప్రతి విషయాన్ని ప్రతి జరిగిన సెకండ్లలోనే తెలుసుకుంటున్నారు సార్. ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ప్రజలు తెలుసుకుంటున్నారు సార్. అదే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్.
మన పనితనం రాజశేఖర రెడ్డి గారు అందుకే ప్రతి లేదా వారి బిడ్డ సెకండ్ జనానికి వివేకానంద రెడ్డి గారు తెలిసింది ఇవాళ. అంటున్నారు మీరు. చంద్రబాబు గారిని ఎప్పుడో వెన్నుపోటు పొడిచాడు సార్. చంద్రబాబు గారు ఎప్పుడో మన రామారావు గారికి వెన్నుపోటు ఏ పొడిచారు. వెన్నుపోటు మరి ఆ పొడిచారు? టాపిక్ ఎవరు ఎక్కడ మాట్లాడలేదు వెన్నుపోటు సార్ మరి. పొడిచారు? మీరు పొడిచింది ఏంటిది? మీరు గొడ్డల పోట, దాన్ని గుండెపోటు అంటారా, గొడ్డల పోటు అంటారా? ఇంకా వెన్నుపోటు ఏంది? అదే సార్ నేను 95 లో అయిపోయిన తర్వాత ఈరోజు 99 లో డైరెక్ట్ ఆధారాలు ఎలక్షన్ లేనివి ప్రజల్లోకి ఎలక్షన్ ఫేస్ చర్చించి చేసి గెలిచి ప్రజలు వచ్చాడు, బలంగా నమ్ముతున్నారు ముఖ్యమంత్రి అని అయ్యాడు, అంటున్నారు. ప్రజలు ఇదే యాక్సెప్ట్ చేశారు, వెన్నుపోటు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రజలు యాక్సెప్ట్ ఎంతో మంది చేశారు. నమ్ముతున్నారు సార్. ఇంకా మరి మీరు దాన్ని మీరు వెన్నుపోటు ఏకీభవిస్తారా? ఎప్పుడు మీరు పదే పదే అదే పట్టుకొని ఊగులాడుతూ ఉంటే మీరు పదే అది మీ పదే అంటున్నది దిగాకు నిజమైతే మేము పది దిగాకు మంది పెట్టి పదే తనం పదే అనిపిస్తాం సార్. మరి హత్యల్ని ఇంట్లో రాజకీయ ఉంటే పరిణామాలను చంద్రబాబు రెండింటిని గారు ఎలాగలుగుతారులే కానీ ఎప్పుడో 96లో జరిగినటువంటి ఒక రాజకీయపరమైన 99లో మళ్ళీ ఎలక్షన్ అదొక డైరెక్ట్ పొలిటికల్ ఫైట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్. దాన్ని సొంత దీన్ని ఎలా మీరు ఇమేజ్ ఒకే సొంత ఘాటుని దీంతో కడతారు? గెలిచి లక్ష్మణ్ గారు, వచ్చారు. లక్ష్మణ్ ఇంకా గారు మీరు వెన్నుపోటైంది. చెప్పండి. రైట్, ఒకటే మనం సార్ నేను చూసాం, ఏమంటున్నాను మనం అంటే చూసాము పదే పదే ఒక విషయాన్ని మీరు వివేకానంద రెడ్డి గారి హత్య చూపించినంత కేసులో మాత్రాన అది అబద్ధం నిజం అవ్వదు సార్. నిందితుడిగా పరిగణించడానికి మీకెవరికి హక్కు లేదు. కోర్టు నిందితుడిగా గనక పరిగణిస్తే, ఎంక్వైరీలో గనక తేలితే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరు అడ్డుపడటానికి అవకాశం లేదు, అడ్డుపడరు కూడా సార్. ఆధారాలు ఉండి కూడా కోర్టు ఓకే, ఎందుకు ఓకే, మీ ఆగుతుంది పాయింట్ సార్? ఆధారాలు ఉండి కోర్టు ఎందుకు ఆగుతుంది సార్? మేనేజ్ చేస్తున్నారు వ్యవస్థలు మీరు మాట్లాడుతున్నారు సార్. చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు హెల్త్ బాగలేదు, ఇన్ని సమస్యలు ఉన్నాయని ఒక రిపోర్ట్ పెట్టారు. మరి ఇప్పుడున్న ఆయనకు అన్ని సమస్యలన్నీ కూడా ఈ రోజు మీటింగ్లలో ఏమైనా సార్? మరి పొద్దుకు 30 మీటింగ్లలో పాల్గొంటున్నారు. అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపించలేదా సార్? అప్పుడు కళ్ళు క్యాటరాక్ట్ బాగానే కనిపిస్తున్నాయా సార్? చేసుకున్న తర్వాత మీకేమన్నా కళ్ళు మనం చెప్పేది శ్రీరంగ రీతులను ఎదుటోళ్ళు మాట్లాడేది బూతులు అంటే కరెక్ట్ కాదు సార్. ఆపరేషన్ చేయించారా లేదా? అనిల్ కుమార్ గారు, మీరు ఎలా డిసైడ్ చేస్తారు? కానీ ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చింది ఏంటనేది అది కోర్టులు నిర్ణయిస్తాయి. ఆ గ్రౌండ్స్ ప్రకారమే. అలాగే మీరు కూడా వాటి మీద అప్పీల్కి వెళ్ళారు, ఆ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మీరు డిసైడ్ చేయలేరు కానీ అవన్నీ. రైట్, లక్ష్మణ్ గారు, కాకుండా మీరు వినాలి. లక్ష్మణ్ గారు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ మనం చూసాము. సిబిఐ కొన్ని రోజుల పాటు అవినాష్ రెడ్డి గారిని ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ బయట ఎదురు చూసినటువంటి పరిస్థితి. అటువంటిది ఏకంగా సిబిఐకి ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటో మనకు తెలుసు. అటువంటి సిబిఐ వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితిలో ఆయన తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. తర్వాత సిబిఐ ఏఐటిగా ఆయన్ని ఛార్జ్షీట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తే రాజకీయ పరంగా బీజేపీ మీద ఉన్నటువంటి అభియోగం ఏంటంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇండైరెక్ట్గా ఇక్కడ వైసీపీతో కూడా కుమ్మక్కయ్యారని చెప్పేసి రాజకీయపరమైన ఆరోపణలు వినపడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో అటేమో మోదీ గారు ఇచ్చేమో మొన్న ఎన్డీఏ కూటమి మొదటి బహిరంగ సభలోనేమో షర్మిల జగన్ ఒకటే, ఎవరికి ఓటేసినా ఒకటే అని ఆయన అంటారు. ఒక పక్కనేమో లోపాయికారి ఒప్పందం అని చెప్పేసేమో వీళ్ళు అంటుంటారు. ఇది ఎలా చూడాలి? ఇదంతా కూడా క్లమ్జీగా లేదు ఏపీ పాలిటిక్స్ అన్ని కూడా? 5 సంవత్సరాలుగా బీజేపీకి అన్ని విధాలుగా అటు లోక్సభలో అటు రాజ్యసభలో ఏ బిల్లు వచ్చినా కూడా వైసీపీ సమర్థించిన మాట వాస్తవం. అలాగే అనేక అంశాలలో బీజేపీ కూడా సమర్థించింది జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే కొన్ని డైరెక్ట్ గా, కొన్ని ఇండైరెక్ట్ గా అతనికి పూర్తి సపోర్ట్ లభించింది. లభించకపోతే అంత పెద్ద సిబిఐ సంస్థ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్టు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కాబట్టి ఇక్కడ ఒత్తిడి అన్నది ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అయితే రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఒత్తిళ్లు రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మీద ఉన్నట్టే కేంద్రంలో కూడా అలాగే సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ఐఏ కానీ, వీటన్నిటి మీద కూడా ఒత్తిడి అనేది, రాజకీయ ఒత్తిళ్ళు అనేది ఖచ్చితంగా ఉంటాయి. లేవు అని చెప్తే అది అబద్ధం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ సిబిఐ ఏదో హెలికాప్టర్లోనో సైన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఎవరినైనా టెర్రరిస్టులు కాదు. టెర్రరిస్టులు ఆ చట్టం వేరు, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఆపరేషన్ వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హత్య కేసులో నేరం ఆరోపించబడినటువంటి ముద్దాయి, అతన్ని సిబిఐ అరెస్ట్ చేయాలంటే సైన్యంతో వచ్చి అరెస్ట్ చేసి తీసుకునే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వము సహకరించాలి. కేంద్రం యొక్క నిఘా సంస్థలకు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి.
ఇక్కడ ఏమైంది? ఇక్కడ అవినాష్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పంపుతుందా? వాళ్ళకు సిబిఐ ఆఫీసర్ వెంటబడి పోండి, ఒక 100 మంది పోలీసులు, ఆయన ఎక్కడున్నా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు వాళ్ళు, మీరు సహకరించండి అని చెప్పగలిగింది అంటే చెప్పినట్టు ఏం మనకేం కనపడలే. చెప్పింటే పోలీసులు అక్కడ కనపడేవాళ్ళు. పోలీసులు ఇంకా అవినాష్ రెడ్డికే సమర్థించారు అనే వార్తలు చూసాము. కాబట్టి సిబిఐ వాళ్ళు 4 5 వచ్చి అసలు వాళ్ళ మీదనే తిరుగుబాటు చేసి వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళనే భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి వచ్చినా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా? ఏంటి పద్ధతి ఏంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా జరిగితే ఎలా, మరి ఈ విధంగా చేయొచ్చు చేయకూడదు కదా అని చెప్పి ఏమైనా ప్రశ్నించినట్టు మనకి ఏమైనా వార్తలు వచ్చాయా? హోమ్ మినిస్టర్ నుంచి ఏమైనా లేఖలు రాశారా? హోమ్ మినిస్టర్ నుంచి ఏమైనా నోటీసులు ఇచ్చారా? నథింగ్, ఏం జరగలేదు. అంటే ఏమి సహకరించుకున్నారు ఒకరికొకరు అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు హత్యలో ఎవరు ముద్దాయిలు ఎవరు కాదు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఈ పరిణామాల దృష్ట్యా రేపు గనక కడపలో షర్మిల గారు గనక పోటీ చేస్తే, ఓ పక్కనేమో మోదీ గారు వచ్చేసేమో షర్మిల కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తుంది, అలాగే అదే కుటుంబానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు కుటుంబ సభ్యుల చేతుల్లో 2 పార్టీలు ఉన్నాయి, వీరిద్దరూ ఒకటే అని చెప్పి ఆయన అంటారు. ఇంకో పక్కన షర్మిల గారేమో టీడీపీ జనసేన కూటమికి ఓటేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి వేసినట్లే, వీళ్ళిద్దరూ కూడా బీజేపీ చేతిలో ఉన్నవాళ్లే అని చెప్పేసి ఆవిడ అంటారు. ఈ పరిస్థితుల్లో జనం ఎటువైపు ఉంటారు, జనం నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది? ఇప్పుడు ముగ్గురు లాజికల్ పాయింట్సే మాట్లాడతారు. రాజకీయ పార్టీలు అన్నాక నాయకులు లాజికల్ పాయింట్సే మాట్లాడుకోవచ్చు, తప్పదు. అది ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క పార్టీలు సమర్థించుకుంటూ మాట్లాడటంలో తప్పేం లేదు. కానీ జనాభిప్రాయం ఎలా ఉంటుంది అన్నదానికి ఇవాళ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఒక విధంగా ఆలోచిస్తారు, కేంద్ర ప్రభుత్వం విషయం ఎన్నికలు ఒక విధంగా ఆలోచిస్తారు. జనము ఇంత ముందులాగా మూర్ఖంగా పోయి ఓట్లేసే పరిస్థితి ఇవాళ లేదు. ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని తెలుస్తున్నాయి ఎవరేంటి అని. ఇవాళ ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ 2 రాష్ట్రానికి అన్యాయం చేశాయి, రాష్ట్రాన్ని విడగొట్టి అన్నది జనంలో ముద్రపడిపోయి మర్చిపోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మరి వాళ్ళు వచ్చి పోటీ చేస్తాము ఇక్కడ అంటే ఆ పోటీ చేసే తక్కువ స్థానాల్లో అయినా కూడా గెలిచే పరిస్థితులు చాలా తక్కువ ఉన్నవి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం అయితే పెరిగింది, నో డౌట్. ఈ పెరిగిన ఓటు శాతము మరి వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడతా, నేను పోయి ఓటు వేస్తే కదా. ఇప్పుడు మన సర్వేలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఎక్కువ చూపిస్తుంది, కానీ ఆ చెప్పిన వాళ్ళందరూ పోయి ఓటు వేయాలి. మళ్ళీ ఆ రోజు వేసే పరిస్థితులు వస్తాయా, పోల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అని ఇప్పుడు చెప్పలేము. అలాగే అభ్యర్థుల పరిస్థితులను బట్టి ఇవాళ ఏం చేస్తున్నారు, అభ్యర్థులను మార్చేస్తున్నారు. ఇన్ కేస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు గనక అది కాస్ట్ అయితే ఆ ఓటు గనక పడితే ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది? షర్మిల కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయటం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనరల్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి కదా ఈ కూటమి యొక్క నేపథ్యం. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం చీలకూడదనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిశాయి. అంటే మనం ఏమనుకుంటాం, వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఎన్డీఏ. ఇప్పుడు మధ్యలో షర్మిల వచ్చింది. అంతకుముందు షర్మిల రాకముందు కాంగ్రెస్ ఉనికి పార్టీ లేదు, కొంచెం ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత ఇమేజ్ అంటూ ఇంప్రూవ్ అవుతున్నది, నో డౌట్, దాంట్లో నేను కాదనడానికి లేదు. వచ్చినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకున్నటువంటి ఓట్ల శాతము ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేసే వాళ్ళకినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారికి లాభం, అంతే కదా. అదే ఓటు ఎన్డీఏకి పడింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ఈ ఎన్డీఏకి పడుతుందా?
మరి ఆమె రావటం వలన ఇప్పుడు అన్నగారికి మేలు చేస్తుందా కీడు చేస్తున్నదా? ఇప్పుడు ఆమె యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎవరి మీద పనిచేస్తుంది? అన్నగారి పార్టీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ శాతం మంది పోయి వాళ్ళ యొక్క ప్రభావం నియోజకవర్గాల్లో మనకు కనిపిస్తుంది. లక్ష్మణ్ గారు కనిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ ఓట్ల శాతం ఎంతైనా కానీ 1% కావచ్చు, 2% కావచ్చు, 4%, 5%. ఇప్పుడు ఎన్నికల్లో ఏమైపోతుందంటే కేవలం 1%, 2%తోనే సీట్లు మారిపోతున్నాయి. అంటే 500 లక్ష్మణ్ గారు మీతో ఏకీపిస్తున్నాను. సతీష్ గారు మీరేమో డిబేట్ మొదట్లో మీరు అన్నదేంటి, నాయకత్వం కానీ టోటల్గా క్యాడర్ కానీ మొత్తం వైసీపీకి మళ్ళింది, కాంగ్రెస్కు ఉన్నటువంటి బలం మొత్తం కూడా ఇప్పుడు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడబోతోంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళినటువంటి వారు మళ్ళీ మాకు వస్తారు, అలాగే ఓటు బ్యాంకు కూడా మాకు మెరుగుపడుతుంది, అది వైసీపీ నుంచే రాబోతుందని మీరు అంటున్నారు. కానీ లక్ష్మణ్ గారు ఏమంటున్నారు, ఒకవేళ ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకంగా కొంతమంది ఓట్లు వేయాలని డిసైడ్ అయితే, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఏదైతే చీలకూడదని కూటమి పెట్టుకున్నారు అటువైపు చీలి అంటే మీకు కాంగ్రెస్కు పడితే అది మళ్ళీ వైసీపీ జగన్కే లాభిస్తుందని చెప్పేసి లక్ష్మణ్ గారు అంటున్నారు. లక్ష్మణ్ గారు ఒక ఎనాలిసిస్ట్గా చాలా మంచి విషయాన్ని చెప్పారు. అందులో ఏదీ లేదు. ఆయన ఒక పార్టీ అంటే నేను అనేది ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చే ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తుందా, లేదంటే మీకు ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఏదైతే వైసీపీ తీసుకెళ్ళిందో ఆ వైసీపీ తెచ్చుకుంటున్నారా? అదే చెప్పమన్నా సురేష్ గారు. లక్ష్మణరావు గారు ఏ పార్టీ స్టాండ్ లేకుండా చక్కగా ఒక ఎనాలిసిస్ట్గా ఎట్లా జరగబోతుంది ఏంటంటే ఒక సీనియర్గా ఆయన అభిప్రాయం చెప్పారు. ఖచ్చితమే. మేమైతే ఈ లాజిక్లు ఇవన్నీ కాకోకుండా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాడు, ఆ తర్వాత 23 ఎంపీలు ఇస్తే మెళ్ళం చేస్తాను, ఆ తర్వాత ఈరోజు యువతకి జాబ్ క్యాలెండరే కానీ ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఇవన్నీ ఈ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు వచ్చారు. మేమనుకుంటాం ఏంటంటే మా ఓటుకి శాతం కొద్దిగా పెరిగినా ఉన్నంతలో ఎంత పెరిగినా అది ఖచ్చితంగా వైసీపీ నుంచి ఓటు బ్యాంకే వస్తుంది. ఇప్పుడు టీడీపీ క్యాడర్లో టీడీపీకి వేసే ఓటు ఖచ్చితంగా వాళ్ళు అవునన్నా 600 అయినా 100, 150 అయినా టీడీపీ వాళ్ళకి వేసుకుంటారు. వైసీపీ ఓటు కాంగ్రెస్కి, కాంగ్రెస్ ఓటు వైసీపీకి మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మా ఓటింగ్ శాతం పెరగటం వల్ల వాళ్ళకి ఓట్లు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ యాంగిల్లో ఖచ్చితంగా మేము వైసీపీ మీద యుద్ధానికి వెళ్తా ఉన్నాం. అది మా ఆలోచన అండి. రెండోది ఏంటంటే ఇప్పుడు మేడం రాట పరోక్షంగా మీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు ఆరోపణలు చేసింది, అలాగే ఈవెన్ ఈ రోజు కూడా సజ్జల గారు చేసింది. ఇది చంద్రబాబు గారి డైరెక్షన్లో కూడా షర్మిల మాట్లాడుతోంది, ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదువుతుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆరోపణలకి ఊతం ఇచ్చినట్లుగా అవుతుందిగా ఇప్పుడు మీరు ఈ పరిస్థితి కనుక ప్రత్యర్థుల్లో సజ్జల గారు, ఇది సజ్జల గారు కాదండి, ఎంతో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు యాంగిల్లో షర్మిల గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు చెబితే వచ్చారు అని అంటానే ఉన్నారు. ఒక వేరే రాజకీయ ఆపోజిట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ అంటాం కామనే. కానీ ఆమె చంద్రబాబు నాయుడు గారు వస్తేనో మీరు చూస్తూ ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, చంద్రబాబు నాయుడు గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే కొన్ని చేయలేకపోయారో వాటి గురించి కూడా సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. అంతేగాని కేవలం ఈ మేడం గారు రావటం, షర్మిల గారు రావటం, రాజశేఖర రెడ్డి వారసురాలుగా రావటం, ప్రజలకు సంక్షేమం ఖచ్చితంగా మళ్ళీ జెండా చూపించాలి, రాజశేఖర రెడ్డి గారి మార్క్ అది కాదు. అసలు సిసలైన కాంగ్రెస్, అసలు సిసలైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్లోనే ఉన్నారు అని వచ్చారే తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డైరెక్షన్లో అయితే కాదు. అయితే అని ప్రత్యర్థిగా అంటారు, సజ్జల గారు అంటున్నారు, వైసీపీలో చాలామంది ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉన్నారండి. మీ అభిప్రాయం అయితే కనుక మీకు వచ్చే ఓటు బ్యాంకు మీ ఏదైతే మీరు కోల్పోయారో వైసీపీకి అదే ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మా ఓటు బ్యాంక్ మేము తెచ్చుకున్నాం. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాల. రాజకీయం ముసలితనం కాదు, ఎప్పుడు వయసుగానే ఉంటుంది. ఈ రోజు ఉన్నది రేపే ఉండదు, ఏమీ పర్వాలేదు. అది చూస్తానే ఉందాం. మనం ఎంతవరకు ముందుకెళ్తాం ఏంటో అంత ప్రజలే నిర్ణయిస్తారు. రామకృష్ణ గారు షర్మిల చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా 14-19 మధ్యలో ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి చేయాల్సిన పనులేవి కూడా కేంద్రం నుంచి చేయలేకపోయారు. కేంద్రంని ఒప్పించి కానీ కేంద్రం మెడలు వంచిందని చెప్పేసి దానిలో భాగంగా ప్రత్యేక హోదా, అలాగే పోలవరం విషయం కావచ్చు, లేదంటే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం విషయం కావచ్చు, లేదంటే కడప స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు. ఈరోజు స్పెసిఫిక్గా మీడియాతో మాట్లాడితే అది కూడా చెప్పారు, కడప స్టీల్ ప్లాంట్ని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా సాకారం చేయలేకపోయారని చెప్పేసి. కాబట్టి రామకృష్ణ గారు అలాగే మీరు మొన్న ప్రధానమంత్రి గారు బహిరంగ సభలో కూడా ఆయనతో ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం అని చెప్పేసి
ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏది కూడా ఆయన నోటి వెంట రానటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి మీ మీద అలాగే వైసీపీ మీద ఉన్నటువంటి ఆరోపణలు, షర్మిల చేస్తున్న ఆరోపణలు సేమ్. దానికి మీరే విధంగా కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు ఆమె మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఆమె ఆలోచిస్తే 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, 2019 తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది ఆ మనస్సాక్షికి తెలుసు. దాంట్లో నో డౌట్. ఆమె ఏం మాట్లాడుతుందో ఆ అవసరానికి ఎన్నో రకరకాలుగా మాట్లాడవచ్చు. ఆ సందర్భాన్ని బట్టి అన్నను ఒక్కడే విమర్శిస్తే ఇప్పుడు మన సజ్జల గారు చెప్పినట్టు అదే నిజమైద్దేమోనని 2 మాటలు చంద్రబాబు గారి గురించి కూడా మాట్లాడవచ్చు. దాన్ని మేము టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ గురించి, స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది ఎప్పుడు వచ్చింది? 2019 తర్వాతే కదా వచ్చింది. పోలవరం అనేది ఎట్లా పనులు జరిగినాయి అనేది సామాన్యుడికి కూడా తెలుసు. ప్రజలందరిని తీసుకెళ్లి చూపించాం. 2019 తర్వాత పోలవరం దగ్గరకి ఒక పిట్టను కూడా బానీలా. పోలీస్ పహారా మధ్య పోలవరం. ఆ ప్రత్యేక హోదా అంటారా, కేంద్రంతో దాని మీద విభేదించే బయటకు వచ్చాం. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రజలకు తెలుసు. దాని గురించి చెప్పేది ఏం లేదు. ఇక 2014 నుంచి 19 దాకా ఏం జరిగింది, 19 తర్వాత ఏం జరిగింది క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కేంద్రంలో వస్తే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చింది ఏంటంటే మొదటి సంతకం ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా మీద అని చెప్పేసి. మరి అటువంటి హామీ మీ కూటమి ఎన్డీఏ కూటమి నుంచి కానీ అటు వైసీపీ నుంచి కానీ రావటం లేదు కదా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే మరి కాంగ్రెస్ వైపు చూసే అవకాశం కనపడుతుంది కదా. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే సార్, ప్రత్యేక హోదా ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుత సమస్య కాదు. ఈ పరిపాలన నుంచి ఎంత తొందరగా విముక్తం అవుతాం అనే దీని మీద ఉన్నారు. ఓకే, మరి ఆ పాయింట్ లో చూసుకున్న లక్ష్మణ్ గారు చెప్తున్నట్లు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడున్న పరిస్థితుల్లో, మొన్నటి వరకు ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక కూటమి అంటే టీడీపీ, మీరు, అలాగే జనసేన, అలాగే రీసెంట్గా జాయిన్ అయినటువంటి బీజేపీ, ఈ కూటమికి పడాల్సిన ఓటు ఇప్పుడు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ కొంత చీల్చుకోబోతోంది. దానివల్ల మళ్ళీ అది జగన్కే అడ్వాంటేజ్ అవుతుంది అని అంటారు. మీరేమంటారు సార్? 2019లో అన్ని వర్గాలు, అన్ని శక్తులన్నీ పనిచేసిన 40% ఓటింగ్ అనేది ఇక్కడ ఫిక్స్డ్ గా తెలుగుదేశం పార్టీ ఒక సింగిల్ పార్టీగా 40% గెయిన్ చేసింది. 7% జనసేన గెయిన్ చేసింది. ఇద్దరి మధ్య పార్టీ అను జనసేన, తెలుగుదేశానికి వైసీపీకి మధ్య ఉన్న వ్యత్యాసం 11%. 11% ఓటింగ్ లో ఇప్పుడు దాంట్లో నుంచి ఇప్పుడు కాంగ్రెస్ మీరు అనుకున్నట్టు షర్మిల గారు వచ్చిన తర్వాత 1% 2% పెరిగింది అనుకున్నాం. ఆ 1% కూడా కాంగ్రెస్కి వెళ్ళే ఓటు నేనేమనుకుంటా అంటే, సాంప్రదాయంగా వాళ్ళు యాంటీ తెలుగుదేశం ఓట్లలో ఆ 1% 2% వాళ్ళు గత్యంతరం లేక తెలుగుదేశానికో ఏ పార్టీకి వేయలేక వైసీపీకి, అంటే కాంగ్రెస్ గతంలో ఇప్పుడు వైసీపీకి టర్న్ అయిందో ఆ ఓట్లో నుంచి 1% 2% వెళ్ళిద్ది అనుకుంటున్నాను. జరగబోయేది ఏంటంటే తిరిగి వైసీపీకి వెళ్ళినటువంటి ఓటు బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది. కాబట్టి అది మాకే లాభం అని చెప్పేసి మీరు అంటారు. నేననేది దాంట్లో కూడా ఆ వైసీపీకి, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళి కూడా సాంప్రదాయం వాళ్ళు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశానికి వేయలేదు. వేయక ఏదో పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళు దాంట్లో 1% వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 1% కావచ్చు, 2% మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రాక్టికల్ గా ఎంత అనేది ఏందనేది. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ బలపడితే అది ఓట్ల రూపంలో వైసీపీకే ఇబ్బంది
అనేది వినపడుతుంది. లేదంటే కనుక లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీకు మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్ల రూపంలో కొంత షర్మిల కనుక చీల్చుకుంటే అది మీకు లాభిస్తుందని మీరేమనుకుంటున్నారు? సార్, వారు చెప్పిన విధంగా ఆలోచిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, వారు చేసిన పరిపాలనని అందరూ చూశారు. ప్రజలందరూ కూడా పోలవరాన్ని ఆయన ఎలా కంప్లీట్ చేశారు, అండ్ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్డు మొన్న ఈ మధ్య పడింది. అట్లాంటిది కనీసం పునాది రాయి కూడా లేని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు కావాల్సి వచ్చింది? ఆ ఔటర్ రింగ్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క పొలాలు ఎవరివి, ఏం జరిగింది స్కాము అనేది ప్రతి ఒక్క ఓటు హక్కు కలిగిన వాళ్ళకి ఈ రాష్ట్రంలో తెలుసు. సో ఆయన స్కామ్ ఆంధ్ర చేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు, బ్రిడ్జీలు ఎందుకు, రోడ్లు ఎందుకు, మనకు ఓన్గా ఒక బటన్ నొక్కితే చాలు అనే పరిస్థితి ఉండటం వల్ల ఈ రాష్ట్రానికి గతి పట్టింది. అనిల్ కుమార్ గారు అందుకే ప్రజలు వెయిటింగ్ 50 days, ఓన్లీ 50 days, జస్ట్ వెయిట్. పర్వాలేదు సార్, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేది మీకు తెలిసిపోతుంది. ఈసారి చంద్రబాబు గారు ఏదైతే రాజకీయాలు అని అనిల్ కుమార్ గారు మీ ఆడియో మళ్ళీ మ్యూట్ లో మీ పరిపాలన చూడక ఒక్క ఛాన్స్ అంటే ఈయన ఏదో ఒప్పేస్తాడు, చంద్రబాబు ఓన్లీ అన్నమే పెట్టాడు, నాకు బిర్యానీ పెడతారనుకున్నారు. ఓకే రైట్, సతీష్ గారు మనకి టైం అయిపోయింది, మీరు కంక్లూడింగ్ కామెంట్స్ చేయండి. ఫైనల్ గా ఏదేమైనా ఈసారి కడపలో షర్మిల గారు కనుక పోటీ చేస్తే ఏ నేపథ్యంలో ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంది? అంటే ఒకటి రాష్ట్రంలో అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలా, లేదంటే కనుక చంద్రబాబు గారు సీఎం అవ్వాలా అనే దాని మీద ప్రజలు ఓటు వేస్తారు. లేదంటే అలా కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో అయితే కనుక మోదీ పీఎంగా ఉండాలా వద్దా అనే దాని నేరేటివ్ మీదే. అలా కాకుండా ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో కడపలో షర్మిల గారు కనుక పోటీ చేస్తే ఎంపీ స్థానానికి కుటుంబ పరమైనటువంటి ఆ విభేదాల, లేదంటే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద ప్రజలు ముందు ఓట్లు వేసే అవకాశం ఉంది. అదే సార్, ఇప్పుడు కడపలో మా షర్మిల గారు పోటీ చేస్తున్నారు, సీటు అసలు కన్ఫామ్ అయిందో లేదో, కడపలో మేడం గారు దిగుతుంది అన్నప్పుడే ఇన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆమె నిజంగా పోటీకి వెళ్తే మాకైతే మంచి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. రెండోది, అక్కడ నిక్కరేసుకునే పిల్లోడితో సహా తెలుసు, ఒక లీగల్గా కోర్టు పరంగా అఫీషియల్గా ఇతను పలానా నిందితుడు అని రాట కొంత టైం పట్టినా లోకల్లో ఉండే ఆల్రెడీ దస్తగిరి చెప్పిన మీరు విన్నది కానివ్వండి, లేదంటే నిక్కరేసుకునే పిల్లోడితో సహా తెలుసు అక్కడ ఏమి జరిగింది అని. అవినాష్ రెడ్డి గారేమో ఆఖరిలో ఇలాగా మరి ఇలా వివేకానంద రెడ్డి గారు ఒక లెటర్ రాశారంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో ఓ పక్కన ఆయన మీద అటాక్ చేస్తున్నప్పుడు లెటర్ ఎలా రాస్తారంటారు. ఏ ఒక్కదానికి పొంతత లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు సునీతారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి భార్య గారు, షర్మిల గారే బయటకు వచ్చి మాకు న్యాయం జరగట్లేదు, ఇది ఖచ్చితంగా హంతకుల్ని అన్న వెనక కాస్తున్నాడు అన్న విషయం ప్రజలందరికీ తెలుస్తారు. లీగల్ ఆ నేపథ్యంలోనే ఆ నేరేటివ్ ఒకటండి, ఆ నేరేటివ్లో న్యాయం కోసం పోరాడుతున్నారు. రెండోది, కడపలో హక్కు ఉంది. వైఎస్ షర్మిల గారు కూడా అక్కడ పుట్టిన బిడ్డే, అక్కడ తిరిగిన బిడ్డే. ఎవరైనా సరే మన సొంత నియోజకవర్గాల్లో స్థానికంగా బలం కోసం ఇదవుతాం కదండి. ఖచ్చితంగా ఆ యాంగిల్లో కూడా అక్కడ మేడం గారు వెళ్ళటానికి ఇదొకటి. రెండోది, మీకు ఆంధ్రరత్న భవన్కి చాలామంది పులివెందుల నుంచి కానీ, కడప నుంచి కానీ, రాయచోటు నుంచి కానీ ఎంతోమంది వచ్చి కలవటం, మేడం ఈసారి మీరు ఇక్కడ చేయండి, అమ్మ మీరు ఇక్కడ చేయండి, మేము ఉంటామని చెప్పి అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా మేడం గారిని అడగటం కూడా జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఫైనల్గా ఆమె అధిష్టానంతో మాట్లాడి ఏం నిర్ణయం తీసిద్దో మనమే చూద్దాం. రైట్, ఓకే. కంక్లూడింగ్ కామెంట్స్ అనిల్ కుమార్ శర్మ గారు. కడపలో కనుక షర్మిల గారు పోటీ చేస్తే ఈరోజు కడపకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా అవినాష్ రెడ్డితో సహా ఒక సమీక్ష నిర్వహించినట్లుగా కూడా మనం చూసాము. ఈ పరిస్థితుల్లో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లుగా మీ పార్టీ నుంచి కూడా క్లియర్గా సిగ్నల్స్ కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇది కడపకే పరిమితం అవుతుందా, లేదంటే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం కూడా పడే అవకాశం ఏమైనా ఉందా? సార్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పేది ఒకటే, 175కి 175 స్థానాలు గెలవాల్సిందే అని చెప్పారు. దాని దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్థానం మీద కూడా ఎంతో ఉత్కంఠతో మీరు చేసేవి ఏవైతే ఉన్నాయో, మంచి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రతిదీ ప్రజలకు అవగాహన కలిగించండి, మన ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ఏంటి, నెక్స్ట్ మనం ప్రభుత్వం చేయబోయేది ఏంటి,
ఎవరెవరు లబ్ధి పొందారు, మేము ఎందువల్ల ప్రజాసేవ చేసాం, ఏ విధంగా చేసాం అనే విషయాలు ప్రతి ఒక్క స్థానంలోనూ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే సీట్, ప్రతి ఒక్క ఎంపీ సీట్ ఎక్కడైతే పోలింగ్ జరుగుతా ఉందో ఆ ప్రతి ఒక్క స్థానాన్ని కూడా ఆయన పటిష్టంగా మరియు కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నారు సార్. ఒక కడప లేకపోతే ఒక పులివెందుల ఇలా ఏమీ లేదు సార్. ప్రతి ఒక్క సో స్థానం మీ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంటే సార్. మీ ప్రత్యేకమైన దృష్టి ఏమీ లేదు, ప్రత్యేకమైన భయం ఏమీ లేదంటారు. షర్మిల గారు పోటీ చేసినా పోటీ అవసరం లేదు చేయకపోయినా. సార్, అంత భయపడాల్సినంత అవసరం లేదు సార్. భయపడాల్సినంత అవసరం అయితే మాకు కనిపించట్లేదు. ఎక్కడ భయపడాల్సినంత పిచ్చి పనులు మేమేం చేయలేదు. ఎందుకంటే Okay. 2 Right. సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రం అల్లాడిపోయిన దృష్ట్యా మరి ఇదే షర్మిల గారు కానీ, ఇదే చంద్రబాబు గారు కానీ, ఇదే పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర ప్రజలని చూడటానికి ఏమయ్యారు? ఆ రోజు పాండమిక్ సిచ్యువేషన్ లో తినడానికి తిండి ఉందా, తాగడానికి నీళ్లు ఉన్నాయా, వేసుకోవడానికి మందులు ఉన్నాయా అని ఏ ఒక్క నాయకుడైనా పలకరించారా సార్ మరి ఈ రాష్ట్రంలో ప్రజల్ని? ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి అధికారం కోసం కొట్టుకుంటున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మీద ప్రేమతో ఎవ్వరూ కూడా కొట్టుకోవట్లేదు సార్. వాళ్ళ కోసం ఎవ్వరూ పోరాడట్లేదు అనేది ఖచ్చితమైన అభిప్రాయం సార్ మా వైసీపీ తరపు నుంచి. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, కంక్లూడింగ్ కామెంట్స్ ప్లీజ్, ఓవరాల్ అబ్జర్వేషన్. నేనైతే ఆమె పోటీ చేయదని భావిస్తున్నా. ఒకవేళ పోటీ చేస్తే కడప జిల్లాలో మాత్రం రోజు చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఒక మీడియాకు మంచి అవకాశం వస్తుంది. ఫైనల్ గా ఏమిటి అంటే అంత సులభంగా ఆమె సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఆమె ఒకటి ఆలోచిస్తుందండి. ఇప్పుడు ఆమె అక్కడ పోటీ చేస్తే అసెంబ్లీ కంటే ఎలాగో చేయదు, అన్న మీద తొడగొట్టదని కొట్టదని నేనైతే భావిస్తున్నా. ఒకవేళ చేస్తే పార్లమెంటుకు చేయాలి, కడప పార్లమెంటుకు. ఒకవేళ ఓడిపోయింది అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పక్కన పెట్టండి, ఆమె ఇమేజ్ ఏమైపోతుంది? ఆల్రెడీ తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి ఇక్కడ పార్టీని క్లోజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఆమె ఇమేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడము, తండ్రి పేరుతో తిరగడం వల్ల కొంత ప్రయోజనం అయితే ఉంటది. ఎప్పుడు ఉంటది? నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల కాలానికి కొంత మెరుగుపరిగే అవకాశాలు ఉంటాయి ఆమె అదే ఫైటింగ్ కొనసాగిస్తే. ఇక్కడే అట్లాంటి పరిస్థితుల్లో ఆమె ఓడిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోటీ చేసి, ఆమె ఇమేజ్ ఏమైపోతుంది? ఇంకా తలెత్తుకొని తిరగాలి కదా, అట్లా తిరుగుతుంది. కాబట్టి చెయ్యదని నేను భావిస్తున్నాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే అనిల్ కుమార్ శర్మ గారు, సతీష్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.